టీం ద్వారా భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది అని చూపించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా రేపు స్థానిక ఎన్నికల్లో గానీ ఇంకొక రకంగా గానీ? దీంతో దానికి ఏం సంబంధం లేదు. ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. భారతీయ జనతా పార్టీని సంస్థాగత నిర్మాణంలో ఇప్పటిదాకా ఉన్నది నడ్డా టీం. నడ్డా టీం వెళ్ళి నితిన్ నబీన్ టీం వచ్చింది అంతే. వీటి వెనకాల ఉండేటటువంటి మాస్టర్ మైండ్ అమిత్ షా. అతను ఎవడున్నా పవర్ లో అధ్యక్షుడిగా మాస్టర్ మైండ్ ఆయనే ఉంటాడు నడిపించేది. ఓ రకంగా షాడో ప్రెసిడెంట్ అతను. వీళ్ళు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన గానీ ఆర్ఎస్ఎస్ ఆలోచన గానీ రాబోయే 30 ఏళ్ల తర్వాత నాయకత్వాన్ని ఇప్పుడే తయారు చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి పోస్టులే ఇది వరకు మోడీ చేసింది. నితిన్ నబీన్ అధ్యక్షుడు కాకముందు ఎట్లాంటి పోస్టులు చేశాడు అట్లాంటి పోస్టులు ఒకప్పుడు మోడీ చేశాడు. తర్వాత అసలు మోడీని సిఏపీఎం అని ఎవరు అనుకున్నారు? అకస్మాత్తుగా తీసుకొచ్చినప్పుడు ఎట్లా హైప్ ఇచ్చారు అట్లాగే చేస్తారు రేపు పొద్దున. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది, కొంతమంది మంత్రులు మారుస్తారు, ఇది జరుగుతుండగా ఇది సడన్ గా ఇది వేయడం అంటే రేపొద్దున దానికి ఏమన్నా సంకేతమా? అంతే కదా. ఇప్పుడు కొంతమందిని పార్టీలో వాళ్ళని మంత్రి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రి చేస్తున్నాడు, అతన్ని కోశాధికారిగా పెట్టారు. రేపు అతని మంత్రివర్గంలో తీసేస్తారు, వేరే వాళ్ళని పెడతారు అక్కడ. అట్లాగా ఉంటాయి కొన్ని. తెలంగాణలో జరిగిన గొడవలు అంటే లేదంటే బండి సంజయ్ కుటుంబ వివాదం ఇది ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందా ఇప్పుడు? అందుకే సైలెంట్ అయ్యారు. అట్లాగేమి ఉండదు. అంటే మంత్రివర్గంలో నుంచి అతను నేను తీసేయలేదు అంటే రేపు ఏమన్నా తీస్తారనేది ఆల్రెడీ జరుగుతున్న ప్రచారం. అదేంటనేది చూడాలి రేపు పొద్దున. వాస్తవంగా అయితే వాళ్ళు దాని గురించి అయితే ఇన్ని రోజులు ఆగుండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంతకుముందు మార్పులు జరిగినాయి అట్లాంటి. ఇప్పుడు అతని పేరేంది, మన ఒక